బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ ఎంపీ నియోజకవర్గానికి పేపర్ బ్యాలెట్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 185కి పైగా నామినేషన్లు దాఖలు కావడంతో పేపర్ బ్యాలెట్ కేఈసీ ఓకే చెప్పింది. ఈవీఎంలలో అభ్యర్థులందరి పేర్లు నమోదయ్యే అవకాశం లేకపోవడంతో పేపర్ బ్యాలెట్ నిర్వహిస్తున్నారు. ఇక మరోవైపు అభ్యర్థులందరికీ ఈసీ గుర్తులను కేటాయించింది. నిజామాబాద్ ఎంపీ నియోజకవర్గానికి పేపర్ బ్యాలెట్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 185కి పైగా నామినేషన్లు దాఖలు కావడంతో పేపర్ బ్యాలెట్కే ఈసీ ఓకే చెప్పింది. ఈవీఎంలలో అభ్యర్థులందరి పేర్లు నమోదయ్యే అవకాశం లేకపోవడంతో పేపర్ బ్యాలెట్ నిర్వహిస్తున్నారు. మరోవైపు అభ్యర్థులందరికీ ఈసీ గుర్తులను కేటాయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీ వర్మ. నిజామాబాద్ లోక్సభ స్థానంలో 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో ఎన్నికల సంఘం వారందరికీ గుర్తులు కేటాయించింది. వీరిలో ప్రధానంగా 7 రిజిస్టర్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు ముందుగా కేటాయించింది. ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థులు, రైతులు పోటీ చేస్తున్న వారందరికీ కూడా ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించింది. మొదటగా రాష్ట్ర ఎన్నికల సంఘం 83 మంది అభ్యర్థులకు సంబంధించిన గుర్తులు ఉండగా, తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం మిగతా అభ్యర్థులకు కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులకు కేటాయింపులు జరగడం జరిగింది. అయితే ఎన్నికల నిర్వహణ ఈసారి ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పోరు ద్వారానే ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే నిజామాబాద్ కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన రామ్మోహన్ రావు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రజత్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి నివేదిక కూడా పంపడం జరిగింది. అయితే ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తామని కూడా రజత్ కుమార్ స్పష్టమైన ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారమే తాము ఎన్నికలు నిర్వహిస్తామని, ఇందుకు స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తర్వాతనే పూర్తి స్థాయిలో ప్రకటన జారీ చేస్తామని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ లోక్సభ సంబంధించి 185 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో కొంత ఉత్కంఠత మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. జాతీయ స్థాయిలో ఒకేసారి చర్చకు వచ్చింది. రైతులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసి తమ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలా, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే అంశంపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిజామాబాద్ లోక్సభ పరిధిలో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పోరు జరగబోయే పరిస్థితి నెలకొంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం రేపటిలోగా పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చే అవకాశాలు కూడా కనబడుతుంది. ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ ముద్రణ, అదేవిధంగా బ్యాలెట్ బాక్సుల ఏర్పాటు అంశం మీద సన్నాహాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్ పరిసర జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులను కూడా తెప్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అదేవిధంగా బ్యాలెట్ కు సంబంధించి ముద్రణ సంబంధించి ప్రభుత్వ ముద్రణ సంస్థతో పాటు ప్రైవేట్ ముద్రణ సంస్థ నుంచి టెండర్ తీసుకొని వారి ద్వారా బ్యాలెట్ ముద్రించే ప్రక్రియను కూడా చేపడుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో నిర్వహణకు మాత్రం ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా స్పష్టమవుతుంది. లక్ష్మీ వర్మ. రైట్, థ్యాంక్ యూ భూపతి.